రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 2 బిల్లులు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, సో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి? సతీష్, అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు నిన్నంటాయి. అదేవిధంగా ఆ రోజు బీజేపీ కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు చేసుకునే అసెంబ్లీకి వచ్చింది. ముఖ్యంగా ఆ రోజు అదాని రేవంత్ రెడ్డి దోస్తీ సంబంధించిన అంశంపైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆ టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఒక అర్ధగంట సేపు మొత్తం పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, ఆ తర్వాత అరెస్టు అవన్నీ జరిగిపోయాయి. అదేవిధంగా బీజేపీ కూడా రైతు రుణమాఫీ సంబంధించి ఒక వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. వాళ్ళు అసెంబ్లీకి కూడా వచ్చారు. ఈ క్రమంలో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలతోనే అసెంబ్లీలోకి రాబోతున్నాయి. రేపు కూడా ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు అధికార పక్షం కూడా అదే స్థాయిలో ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని కూడా భావిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీలో రేపు క్వశ్చన్ అవర్ కూడా ఉండబోతుంది. క్వశ్చన్ అవర్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు, అదేవిధంగా వివేకానంద లాంటి నేతలు కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు బెల్ట్ షాప్ లకు సంబంధించి. ఈ అంశాలపై మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 6 చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలో చాలా 5 బిల్లులు కూడా తీసుకురాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు విపక్షాల నుంచి ప్రభుత్వానికి గట్టిగానే ఎదురు దెబ్బతగిలే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో అటు కేటీఆర్, హరీష్ రావు కూడా అటు అధికార పక్షాన్ని చాలా గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీటైనా వాళ్ళకి జవాబు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించిన నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా మూసీ, హైడ్రా లాంటి అంశాలు కూడా ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావన రాబోతున్నాయి. మరోవైపు లగచర్ల ఫార్మాసిటీ అంశం కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇప్పటికే రైతులు జైల్లోనే ఉన్నారు, 40 మంది రైతులు. అదేవిధంగా ఇటీవల రైతులకు బేడీలు వేసిన ఘటనపై కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించిన నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపై కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.